హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ స్కీమ్స్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి మొత్తం డీటెయిల్స్ అంతా తెలుసుకుందాం. అదేవిధంగా ఏ వ్యాపారానికి ఎంత లోన్ అమౌంట్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఎంత సబ్సిడీ వస్తుంది, అదేవిధంగా ఆన్లైన్ లో అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, అదేవిధంగా ఆన్లైన్ లో అప్లికేషన్ ఎప్పుడు క్లోజింగ్ డేటు, మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్లోనే మన ఛానల్ ద్వారా చూడొచ్చండి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఎస్సీ కార్పొరేషన్ ఆల్రెడీ బీసీ కార్పొరేషన్ కి అయితే గత నెలలో అప్లికేషన్ ఓపెన్ అయిన జరిగింది, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఎప్పుడు లోన్లు ఓపెన్ అవుతాయని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన లోన్లు వచ్చేసి ఏప్రిల్ 11వ తేదీ నుంచి అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మే 20వ తేదీ అయితే ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అండి. అంటే ఈ మధ్య కాలంలోనే ఎవరైనా అప్లై చేయాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఖచ్చితంగా. అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే మెయిన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం అండి. మెయిన్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలండి. అంటే చదువుకునే సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అవి కూడా పెట్టచ్చు. అదేవిధంగా వాళ్ళ వృత్తి అంటే ఏదైతే వ్యాపారం పెట్టుకుంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా కానీ వాళ్ళకి బెనిఫిట్ అయ్యండి. ఇంకా వచ్చేసి ఇప్పుడు ఈ అమౌంట్ అంటే ఏ వ్యాపారానికి ఎంత అమౌంట్ వస్తుంది, అదేవిధంగా ఎంత సబ్సిడీ పోతుంది అని చెప్పేసి చూద్దామండి. ముఖ్యంగా 4 సెక్టార్ల కింద అయితే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ అనేది డివైడ్ చేశారండి. ఫస్ట్ సెక్టార్ వచ్చేసి ఐఎస్బి సెక్టార్ టైప్ 1 అండి. ఇది ఈ టైప్ 1 సెక్టార్ లో ఏముంటాయంటే అప్ టు 3 లక్షల వరకు అయితే వీళ్ళు లోన్ పెట్టుకోవచ్చు అండి. అంటే వ్యాపారం పైన 3 లక్షల వరకు అయితే లోన్ పెట్టుకోవచ్చు సెక్టర్ 1 లో. అది వీళ్ళకి సబ్సిడీ ఎంత వస్తుంది అంటే 60% సబ్సిడీ వస్తుందండి. అంటే 3 లక్షలు పెట్టుకోవచ్చు, అదేవిధంగా 60% సబ్సిడీ వస్తుంది. వీళ్ళు ఎవరెవరు దీని కింద సెక్టర్ 1 కింద ఎలిజిబుల్ అంటే ఫ్లవర్ బుకే వాళ్ళు, అదేవిధంగా వెర్మీ కంపోస్టింగ్ చేసేవాళ్ళు, వెబ్సైట్ డెవలప్మెంట్ ఐటీ సెక్టర్ సంబంధించిన వాళ్ళు, ఎల్ఈడి బల్బు ఎనర్జీ సేవింగ్స్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళు, వాటర్ బాటిల్ రీఫిల్లింగ్, అదేవిధంగా ప్యూరిఫై వాటర్ ప్యూరిఫికేషన్ చేసేవాళ్ళు, అదేవిధంగా వాటర్ రీసైక్లింగ్ చేసేవాళ్ళు. ఈ 7 సంబంధించిన వాళ్ళైతే ఈ సెక్టర్ 1 కి అయితే ఎలిజిబుల్ అండి. ఈ సెక్టర్ 1 లో వీళ్ళకి వచ్చేసి 3 లక్షల వాళ్ళకైతే లోన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకి సబ్సిడీ ఎంత వస్తుందంటే 60% సబ్సిడీ అనేది వస్తుందండి. అంటే ఈ సెక్టర్ 1 లో వాళ్ళకి అప్ టు 3 lakhs వరకు ఎలిజిబుల్. వీళ్ళకి సబ్సిడీ వచ్చేసి 60% సబ్సిడీ వస్తుంది. అంటే ₹1,00,000కి 60,000 మాత్రమే కట్టాలి, 40,000 మాత్రమే కట్టాలి, 60,000 కట్టకూడదండి. ఇది 60% సబ్సిడీ అంటే 60,000 కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ 40,000 మాత్రమే కట్టాలి సెక్టర్ 1 లో వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఐఎస్బి సెక్టర్ 2. ఈ ఐఎస్బి సెక్టర్ 2 లో ఎవరెవరు వస్తారంటే వీళ్ళు వీళ్ళు కూడా ఫ్రమ్ 3 lakhs నుంచి మినిమం అంటే ఒక 5 lakhs వరకు అయితే ఎలిజిబుల్ అండి, వీళ్ళు పెట్టుకోవచ్చు. వీళ్ళకి సబ్సిడీ ఎంత వస్తుందంటే 40% సబ్సిడీ. అంటే లక్షకి 40,000 మనం కట్టాల్సిన అవసరం లేదు, అంటే 60,000 కట్టాలి. ఇది వీళ్ళకి 40% మాత్రమే సబ్సిడీ అండి. ఈ సెక్టర్ టైప్ 2 కింద ఎవరెవరు వస్తారంటే మొబైల్ రిపేరింగ్ చేసేవాళ్ళు, అదేవిధంగా సోపు డిటర్జెంట్ సోపులు తయారు చేసేవాళ్ళు, అదేవిధంగా ఫిష్ ఫార్మింగ్ చేపల పెంపకం చేసేవాళ్ళు, అడ్వర్టైజ్మెంట్ టూరిజం సంబంధించిన అడ్వెంచర్ చూపించేవాళ్ళు టూరిజం కింద, అదేవిధంగా మొబైల్ కార్ వాష్ చేసేవాళ్ళు, బేకరీ, అదేవిధంగా బ్రిక్స్ తయారు చేసేవాళ్ళు, సెరికల్చర్, వాటర్ ప్యూరిఫికేషన్, వెల్డింగ్, అదేవిధంగా జూట్ బ్యాగ్, సోలార్ ఎనర్జీ, సోలార్ ప్యానల్ తయారు చేసేవాళ్ళు, అదేవిధంగా కోయర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్టూడియో వాళ్ళు, అదేవిధంగా ఆయుర్వేదిక్ వాళ్ళు, జనరిక్ మెడిసిన్ షాపు, అదేవిధంగా బ్యూటీ పార్లర్, అదేవిధంగా మెడికల్ ల్యాబ్. వీళ్ళైతే సెక్టర్ 2 కిందకి వస్తారండి. వీళ్ళకి 40% మాత్రమే సబ్సిడీ వస్తుంది లక్షకి. అంటే లక్షకి 60,000 కట్టాలి, 40,000 కట్టాల్సిన అవసరం లేదండి వీళ్ళకి. వీళ్ళు వచ్చేసి మెయిన్ సబ్సిడీ వచ్చేసి 40%, బ్యాంక్ లోన్ వచ్చేసి 55% లోన్ ఇస్తుందండి. అదేవిధంగా బెనిఫిషరీ 5% అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అమౌంట్ ఈ సెక్టర్ 2 కింద ఉండేవాళ్ళు. అదేవిధంగా సెక్టర్ టైప్ 3 కింద ఉండేవాళ్ళు వచ్చేసి మెయిన్ ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ అండి. వీళ్ళు వచ్చేసి అప్ టు 10 lakhs వరకు 10 lakhs వీళ్ళు సబ్సిడీ లోన్ పెట్టుకోవచ్చు అండి. వీళ్ళకి వచ్చేసి సబ్సిడీ కూడా 40% సబ్సిడీ, అదేవిధంగా బ్యాంక్ లోన్ వచ్చేసి 55%, అదేవిధంగా బెనిఫిషరీ 5% పెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు అప్ టు 10 lakhs వరకు అయితే పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ వచ్చేసి వీళ్ళు ప్యాసింజర్ ఆటో
3 వీలర్ వీళ్ళు వచ్చేసి అప్ టు 3 lakhs వరకు లోన్ పెట్టుకోవచ్చు అండి. వీళ్ళకి సబ్సిడీ వచ్చేసి 50% సబ్సిడీ, అదేవిధంగా బ్యాంక్ లోన్ వచ్చేసి 45%, అదేవిధంగా కస్టమర్ వచ్చేసి ఎవరైతే మీరు 5% మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వీళ్ళ కిందనే ప్యాసింజర్ ఆటో 4 వీలర్ కూడా వస్తుంది, అంటే కారు కానీ వీళ్ళ కిందకే వస్తాయి. ఇది అదే గూడ్స్ ట్రక్, ఏదైనా కానీ 4 వీలర్లోనే గూడ్స్ ట్రక్ లగేజ్ తోలుతూ ఉంటారు కదా, వాళ్ళైనా దీనికి పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్ అండి, మెయిన్ వ్యవసాయం సంబంధించిందండి. వీళ్ళకి సబ్సిడీ వచ్చేసి 40%, అదేవిధంగా బ్యాంక్ లోన్ వచ్చేసి 55% వస్తుందండి. అదేవిధంగా బెనిఫిషరీ అది 5% అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి అదే సబ్సిడీ అంటే లక్షకి 40,000 సబ్సిడీ పోతుందండి. నెక్స్ట్ 60,000 అయితే వీళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి డ్రోన్స్, వీళ్ళకి డ్రోన్స్ ఎవరైతే అగ్రికల్చర్ లో ఎరువులు చల్లడానికి డ్రోన్స్ ఉపయోగిస్తారో వాళ్ళకైతే ఇది బెస్ట్ బెనిఫిట్స్ అండి. మొత్తం వచ్చేసి 20,692 మందికి అయితే దీని ఎలిజిబుల్ కింద ఇస్తారండి. ప్రతి ఒక్కరికి ఇది పెద్ద సువర్ణ అవకాశమే. ఎవరైనా ఈ లోన్ అప్లై చేసుకొని వాళ్ళ వృత్తిపరంగా కొంచెం డెవలప్ అవ్వచ్చు అండి. ఈ లోన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి చెప్తాదండి, ఏప్రిల్ 11వ తేదీ నుంచి, అంటే ఈ నెల 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు అయితే ఛాన్స్ ఉందండి. ఈ మధ్యలో ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చు. ఆల్రెడీ జియో కూడా రిలీజ్ అయింది, యాక్షన్ ప్లాన్ కూడా రిలీజ్ అయింది. ఇదేనండి ఆ యాక్షన్ ప్లాన్. దీని ప్రకారంగానే గవర్నమెంట్ అనేది ఈ సబ్సిడీ లోన్ అనేది చేస్తాదండి. మొత్తానికైతే ఇంకా మనం ఎవరైతే ఇంకా డాక్యుమెంట్లు అవి వాళ్ళ దగ్గర ఉండవో, ఈ మధ్య కాలంలో అయితే 11వ లోపల అయితే వాళ్ళ ఈ డాక్యుమెంట్లన్నీ అరేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు ఈ లోన్కి అయితే పెట్టుకోండి. ఇంకొచ్చేసి 11వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 20వ తేదీ వరకు అయితే ఈ అప్లికేషన్లు అయితే ఆన్లైన్ లో ఓపెన్ అవుతాయి. వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన స్టడీ పరంగా ఏదైనా డాక్యుమెంట్ ఉంటే అవి. వీళ్ళు ఒక రేషన్ కార్డు సంబంధించి ఒకరు మాత్రం ఎలిజిబుల్, అంటే హౌస్ హోల్డ్ మ్యాప్, ఒక హౌస్ హోల్డ్ మ్యాప్ నుంచి ఒకరికి మాత్రం ఎలిజిబుల్ అండి, అందరూ పెట్టేదానికి అయితే ఉండదు. ఈ మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. థ్యాంక్ యూ.